గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని నమ్ముకుంటే ఏదో ఒకరోజు నా దశ తిరుగుతుందన్న నమ్మకం నాకుంది. గాయత్రికి దగ్గర పని మనిషిగా చేయాలన్నా ఎంతో అదృష్టం ఉండాలి. అలాంటిది పియ్యగా చేస్తున్నావంటే చాలా పుణ్యం చేసుకున్నావు అక్కాయ్. ఈరోజు సెక్రటరీగా ఉన్న నేను రేపు చైర్మన్ అవుతాను. ఎలా ఎలా? నిజం. గాయత్రి వదిన ఉండగా అదెలా సాధ్యం అవుతుంది? తను ఉండకపోతే మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మేడం అనమన్నానా? ఏదో ఒకట్లే, నోరు జారి కొంపలు కూల్చేసుకోవద్దు. గాయత్రక్క ఎప్పుడో తినిపోయింది కదా, అప్పుడే ఎలా చూస్తుంది? ఏం మాట్లాడుతున్నావు వదినా నువ్వు? ఏముంటుంది అక్కాయ్? అర్థం కాలేదా? ఆపేయ్. సారీ మేడం, ప్లీజ్ ఆపేయండి. అత్తయ్య మావయ్య మీరు వెళ్ళండి. అదే మేడంకి రెస్ట్ కావాలి, మార్నింగ్ మాట్లాడుకుందాం. అల్లుడు, తన మాటల్లో అర్థం? అబ్బా ఏం లేదు, మీరు వెళ్ళండి ప్లీజ్. నువ్వు రావే, నువ్వు రా. వెళ్ళండి. ఆణిముత్యం, వాట్ హ్యాపెండ్? మమ్మీ, హా? మేడం మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? గాయత్రి మేడంని లేపేయాలన్న మీ కుట్రను వాళ్ళతో చెప్తే ఎలా? నిజమే. నా కర్మ. విశాల్ నయనిల ముందు మమ్మీ అడ్డంగా బుక్ అయ్యి పిండం పెట్టించుకునేలా ఉంది. మీ నాన్నకి ఎన్నిసార్లు చెప్పినా ఇలాగే చేస్తారు. నేనేం చేశాను నాయని? ఆఫీస్ ఫైల్స్ ని మంచం మీద పెట్టకండి అని చెప్పాను కదా, పైగా ల్యాప్టాప్ కూడా ఇక్కడే పెట్టారు. తీసేద్దాం అనుకున్నాను నాయని. ఏదో ఆలోచిస్తూ మర్చిపోయారు. గానవి అయినా బుద్ధిగా ఆడుకుంటుందేమో గాని గాయత్రి గురించి మీకు తెలుసు కదా, పేపర్స్ ని చించేస్తుంది, వస్తువుల్ని ముక్కలు చేస్తుంది. సేమ్ అమ్మలానే. ఏ అమ్మా? ఆహా, వాళ్ళమ్మ పోలిక అంటున్నాను. గాయత్రి కన్న తల్లిని మీరు చూసినట్టు చెప్తున్నారేంటి? చూశాను. ఎక్కడో? ఇక్కడే. బాబుగారు, నిల్చుని కలలు కంటున్నారే ఏంటి? కన్నతల్లి ఎక్కడుంది? చనిపోయింది కదా. మళ్ళీ పుట్టింది. విశాలాక్షమ్మ తల్లి బాబుగారికి ఏమైందో ఈ పూట గాయత్రిని కన్నతల్లి గురించి చెప్తే నా వైపు చూపిస్తున్నారు. పెద్దయ్య కూతురు శారదక్క చనిపోయిందంటే మళ్ళీ పుట్టిందంటున్నారు. గాయత్రి, ఆలోచనలో పడిపోయిన మీ నాన్న నన్ను ఆలోచనలో పడేసేలా మాట్లాడితే ఎలా చెప్పు? సరే నాయని, ఆ విషయం వదిలేసే. ఇంట్లో ఇలా జరుగుతుంది ఏంటని నీకేం అనిపించడం లేదా? మా చెల్లి గురించా, అత్తయ్య గురించా? ఇద్దరిని ఉద్దేశించి సుమన చంద్రకాంతమణిని చూడగానే మగ గొంతుతో మాట్లాడింది. చాలా ఎమోషనల్ అయిపోయింది. తిలోత్తమేమో విశాలాక్షి తలని ఢీకొనగానే కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. సంవత్సరం పాటు మనతో ఉన్న కసి కనబడకుండా పోయిందనుకున్నామే కానీ మన ఇంట్లో వాళ్లే ఎవరో తన్ని మర్డర్ చేశారని పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్పారు. ఇలాంటి అంతుపట్టని విషయాలు మనల్ని చుట్టుముట్టే ఎందుకు అని. ఆలోచించకండి బాబుగారు. మా చెల్లి సంగతి అంటారా, వచ్చే నెల కాన్పయ్యేంత వరకు ఆగాలి. అత్తయ్య విషయానికొస్తే తను ఒప్పుకోకపోయినా విశాలాక్షి తలని తగిలేలా చేయగలిగితే ఆ సమస్య పోతుంది. కసి హత్య అంటారా, తేలిగ్గా తీసుకోరాదు. ఈ ఇంట్లో వాళ్లలో ఒకరు ఆ నేరం చేశారు, కానీ
ఎవరనేది పోలీసులు కూడా కనిపెట్టలేదు. ఎందుకలాగా? ఎవరిని అనుమానించట్లేదా? నా వరకైతే నువ్వేం అనుకోనంటే నేను చెప్తాను. చెప్పండి. సుమన మీద నాకు డౌట్గా ఉంది నాయని. ఫీల్ అవుతావు అనుకుంటే స్మైల్ ఇస్తున్నావేంటి? మీ చెల్లెల్ని ఇరికిస్తున్నానని కోపం రావట్లేదా? రాదు. ఎందుకంటే కసిని చంపింది సుమన కాదు. వాట్? ఈ హత్యకి తనకి ఏ సంబంధం లేదు. ఇంకెవరు నాయని? పోలీసులు చెప్పగలుగుతారేమో. చూద్దాం బాబు గారు. పాపం తీసుకోండి, నేను పాలు తీసుకొస్తాను. సరే. చారడేసి బహుపరాట్, దారుణం, బీభత్సం, భయానకం, ఉత్పాతం అన్నీ జరగబోతున్నాయి. బహుపరాట్, బహుపరాట్, నమ్మకం ఏదో జరగబోతుంది. అయిపోయి అన్నీ జరగబోతున్నాయి. బహుపరాట్, బహుపరాట్, బహుపరాట్. చిత్ర విచిత్రం. నవరసం కాదది, దశరసం. ఏమైంది బ్రో? నా కళ్ళతో నేను చూడలేకపోయాను రా. మీ ఫోటో చూసారా? హే, కాదే. మరేంటో చెప్పన్నయ్యా. ఆ, ఆ, ఎలా చెప్పాలో తెలియట్లేదు. గుండె దడగా ఉంది. బావగారు కంగారు పడకుండా శాంతంగా ఉండండి. తనేం చేశాడో చెప్పేదాకా భయం పోదక్కా. తల్లిని చూశాడు చిట్టి మాత. బల్లిని చూసి గెంతులేశాడంటే ఏమో అనుకోవచ్చు. అరే, మన మమ్మీనే చూశాను రా విక్రాంత్. అరే ప్రాబ్లం ఏంటి బ్రో? అయ్యో, ఒకసారి అటు చూడండి రా, మీకే తెలుస్తుంది. డమ్మోడమ్మ, మా అమ్మ తలను తాకేంత వరకు ఈ వింత తప్పదమ్మా. ఇదేమిటిరో? లంగావునిలో వచ్చారేంటత్తయ్యా? అత్తయ్యనా? నేను నీ చుట్టం కూడా కాదు. అలా అంటావేంటి? అయితే అక్క అనాలా? పర్లేదు. నేననను. చుట్టం కాదు, పట్టం కాదు కదా. అయితే పేరు పెట్టి పిలు. తిలోత్తమ. హాసిని, ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. ఎలా ఉన్నావి తిల్లు? తిల్లునా? మేం ఫ్రెండ్స్ అయిపోయాం. ఇలాగే మాట్లాడుకుంటాం. అక్క ఏ గీ అంటే కొట్టేస్తుందేమో. దాని మొహం మొత్తం మర్చిపోయి వెనక్కి వెళ్ళిపోయింది. ఒక ఆట ఆడుకోనివ్వు. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ వస్తుందా? అక్క ఇంకేంటి సంగతులు? అబ్బా, నువ్వే చెప్పాలి. చాలా రోజులైందే నిన్ను చూసి. అల్లుడు, వీళ్ళేం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు పిచ్చెక్కేలాగుంది. మావయ్య, విశాలాక్షి పనుందని బయటికి వెళ్ళింది. తను వచ్చేంత వరకు భరించాలి. అమ్మ చెప్పినప్పుడే వినింటే ఈ ఘోరాన్ని చూడలేకపోయేవాళ్ళం కదా బాబు. నేను పైన చూసి భయంతో పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఏమైంది? ఏం కాలేదు. ఎవరో వచ్చారు. పోస్ట్ సార్. ఎక్కడి నుంచి? నాగులాపురం. అడ్రస్సు నాగలక్ష్మి గుడి అని ఉంది సార్.
ఎవరు పంపిస్తున్నారో తెలియడం లేదు. ఈసారి ఏం రాసుందో. సైన్ చేయండి మేడం. పెన్నివ్వు గాయత్రి. పర్వాలేదు మేడం, పాప ఆడుకుంటుంది కదా. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. నైని చదువు. అమ్మవారిని ఎత్తుకుని ఊరేగింపు జరిగే రోజుల్లో అమ్మ ఇచ్చిన కాసులకి ఆశపడరని మట్టి గుట్టలని చదును చేశారు. అమ్మ ఇచ్చిన కాసులకు ఆశపడ్డారని మట్టి గుట్టలను చదును చేశారు. అప్పుడు మాయమైన వారే చీకట్లో జీవం పోసుకుంటున్నారు. అప్పుడు మాయమైన వారే చీకట్లో జీవం పోసుకుంటున్నారు. బ్రో, స్వామీజీ గారు చెప్పినట్టే లెటర్లో ఉంది. మట్టి గుట్టలను సదును చేయడమేంటి? నీకు తెలీదులేవే, అదో పెద్ద కథ. ఆహా, అలాగా. ఆ చీకట్లో జీవం పోసుకోవడం అంటే? అరే, ఇక్కడ మనుషులే అర్థం కావట్లేదు, ఆ రాతలేం అర్థం అవుతాయి? ఆ గురుగారు చెప్పినట్టే లెటర్ వచ్చిందంటే ఆయన పంపించుంటారు. కాదు, మరి ఇంకెవరు? తెలుసుకోవాలి. తెలుసుకోవాలని మాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. నైని, నన్ను చూడనివ్వు. అయ్యో, అలా రాయకూడదమ్మా. మమ్మీ, మమ్మీ, అమ్మా, మమ్మీ, మమ్మీ, అమ్మా, మమ్మీ, మమ్మీ, ఏమైంది మమ్మీ? తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఏముంది ఇందులో? పిల్ల గీసిన పిచ్చి గీతలు సంతకంలా ఉన్నాయి. సంతకమా? గాయత్రి పెన్తో గీస్తే ఇష్టం వచ్చినట్టు ఊహించేసుకుంటుంది చిట్టి. చెల్లి, నువ్వు ముందు అత్తయ్యని లోపలికి తీసుకెళ్ళు. అవును నైని, అమ్మకు బీపీ ఉంది కదా, ఏదైనా తిని టైంకి టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, త్వరగా తీసుకెళ్ళు. మమ్మీ పద. అత్తయ్య పదండి. నిదానంగా రండి అత్తయ్య. అంబా శివశంబా, బానే తప్పించారు బాబు. ఏం తప్పించాను ఇదిలే? మీకు తెలిసే అడుగుతారేంటి బాబు? మనకెలా తెలుసనేమో. డమ్మోడమ్మా. పద. చూడు
విశాల్. మా అమ్మ ఇది రాసింది నేనేనని సంతకం పెట్టింది వదినా. దమ్ము నువ్వు కూర్చో. నువ్వు జాతకాలు చెప్తావంట కదా, నా చేయి చూసి జాతకం చెప్పవా? నీ చెయ్యి పట్టుకుంటే మీ ఆవిడ ఊరుకుంటుందా? దాన్ని కట్టుకోవడానికే నాకు భవిష్యత్తు లేకుండా పోయింది. ఏంటి మీ గోలా? దమ్మక్క చెయ్యి చూసి భవిష్యత్తు చెప్తుందంట సుమనమ్మా. జాతకాలొద్దు కానీ లక్ష్మీపురం నుంచి తెచ్చిన పెట్టని మా అక్క ఎక్కడ పెట్టిందో అది ఎక్కడుందో చెప్పండి చాలు. అలా చెప్పగలదు? చెప్పేస్తాను. ఎక్కడుంది? నీ దగ్గరే ఉంది. సుమనమ్మకి ఏమైనా పిచ్చా? తన దగ్గర ఉంటే ఎందుకు ఎదుగుతుంది? ఈ డమ్మక్క ఏం మాట్లాడుతుందో అర్థమే కాదు. తెలీదంటే తెలీదని చెప్పాలి. చిరాకు పడకు సుమనా. నీ దగ్గరుండే బంగారు పాముతో ఆ పెట్టె ఎక్కడుందో కనుక్కోవచ్చు అంటున్నాను. నిజమా? అదే అలా. ఒక్క నిమిషం. దాగమేస్తుందా? తాగు 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 తాగు. నేను తాగడానికి కాదు. ఆ బంగారు పాముని ఇందులో వేసుమునా. ఏం చేస్తుంది బాబాయ్? శుభక్తురాలు కదమ్మా, తంత్రం మీద ఉంటుంది. డమ్మో డమ్మ. పెట్టెక్కడుందో తెలిసిందా? తెలుస్తుంది. ఇటు చూడండి. నీళ్ళు మాయమై ఎక్కడికి పోయినాయి? సుమన నోట్లో ఉన్నాయి. అసలు నా నోట్లోకి నీళ్ళెలా వచ్చాయి? ఈ పాము తాగింది కాబట్టి. అది తాగిందా? నేను మిస్సానే. నాకేం అర్థం కావడం లేదు. అదే మహతి యొక్క గమ్మత్తు. నీ మ్యాజిక్లు పక్కన పెట్టి ఆ పెట్టెక్కడుందో చెప్పు. ఇక నేను చెప్పక్కర్లేదు. నువ్వు చిమ్మేసిన నీళ్లే చూపిస్తాయి పెట్టె ఎక్కడుందో. దొరికింది. చంద్రకాంతమని కావాలి.
అయిపోయి అది సుమనమ్మ చేతికి వెళ్ళకూడదు అన్నారు. ఇప్పుడు ఎలాడమ్మక్క? భయపడాల్సిన పని లేదు బాబాయ్. పెట్టె సుమనకి దొరికింది కానీ అందులో పెట్టిన చంద్రకాంత మణి అయితే దొరకదు. ఎందుకంటే ఇందులో లేదు కాబట్టి.